వరలక్ష్మి అలాగే విష్ణు అయితే ధర దగ్గరికి వెళ్తారు. ధర అక్కడ పడుకొని ఉండడం చూసి ధరనైతే లేపుతూ ఉంటుంది. అయినా సరే ధర లేవదు. లేవకపోయేసరికి అక్కడ ఉన్న గ్లాస్తో వాటర్ తీసి ధర ముఖం మీద వరలక్ష్మి కొడుతుంది. అది చూసి ధర అయితే ఏంటి వరలక్ష్మి, నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో వరలక్ష్మి అయితే నిన్ను ఒక విషయం అడుగుతాను చెప్పు, నా పిల్లల్ని నువ్వు ఎక్కడ దాచిపెట్టావు, నా పిల్లల్ని మర్యాదగా ఇస్తావా లేదా అని చెప్పి వరలక్ష్మి ధరని అడుగుతూ ఉంటుంది. అది విన్న ధర అయితే ఏంటి వరలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు, నీ పిల్లలు నేనెందుకు దాచిపెడతాను, నా దగ్గర గట్టలేరు అని చెప్పి అంటుంది. దాంతో వరలక్ష్మి ధర చంప పగలగొట్టి మర్యాదగా చెప్తావా లేదా, నా కూతుర్ని నాకు తిరిగి ఇవ్వకపోతే ఇప్పుడు నిన్ను చంపేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ధర అయితే ఏంటి వరలక్ష్మి నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ పిల్లలు నా దగ్గర ఎందుకుంటారని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో విష్ణు కూడా ధర మా ఇద్దరు పిల్లలు కనిపించటం లేదు, దానికి కారణం నువ్వే అయి ఉంటావని మేము నిన్ను అడుగుతున్నాం, మర్యాదగా చెప్పు అని చెప్పి అంటాడు. దాంతో ధర నాకు తెలియదు అంటే అక్కడ ఉన్న కత్తి తీసుకుని వరలక్ష్మి అయితే చెప్తావా లేదా, లేకపోతే నేను చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది.